హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో బాల అప్డేట్స్. ఇప్పుడే జితేందర్ రెడ్డి మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అయితే చాలా వరకు అయితే మూవీ పద్దాకల పోస్ట్ పోన్ అవుతూనే ఉందండి. ఇప్పుడైతే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో హీరో కూడా మనకు చాలా వరకు తెలుసు, సైడ్ విలన్ గా చేస్తూ ఈ మధ్యన ఒక మూవీని ప్రొడ్యూస్ చేశారు ప్యాక్ మెడల్ అని. అండ్ అలానే ఎవరికి చెప్పొద్దని మూవీలో హీరోగా కూడా చేశారు. ఆ రెండు మూవీస్ కూడా చాలా బాగున్నాయి. సో ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈ మూవీకి అయితే వెళ్ళిపోయాను. ఈ మూవీ ఎలా ఉంది, వీకెండ్ ట్రై చేయొచ్చా లేదా అని డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి 1980s మధ్యలో జరుగుతుందండి. ఈ మూవీ జితేందర్ రెడ్డి అనే ఒక నాయకుడి కథ. అసలు ఎవరి ఈ జితేందర్ రెడ్డి, అసలు పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది, అసలు నాయకుడు ఎందుకు అవ్వాలనుకున్నాడు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో మేజర్ పాజిటివ్స్ వచ్చేసి మూవీకి స్టోరీ అండి. స్టోరీ అయితే చాలా బలంగా రాసుకున్నారు అనిపించింది. దానికి తగ్గ సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు, చాలా బోల్డ్గా అనిపించాయి. ఎస్పెషల్లీ 1980s ఆ టైంలో వరంగల్ ప్రాంతం ఎలా ఉంది, అసలు ఎలా జరిగింది, ఆ నక్సల్స్ ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి, ఆ కమ్యూనిస్టులు ఏంటి అనేది బాగా చూపించారు. ఇంకా కమ్యూనిజం, క్యాపిటలిజం ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా బాగా టచ్ చేశారు. కొన్ని సీన్స్లో అయితే కాంప్రమైజ్ అయ్యారనిపించింది, కానీ చాలా హార్ట్ హీటింగ్ అయితే రాసుకున్నారు, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు కూడా. ఇలా హార్ట్ హీటింగ్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి డైలాగ్స్ అండి, చాలా బాగా రాసుకున్నారు అనిపించింది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ మనకు ఆల్రెడీ తెలుసు, విరించి వర్మ గారు. ఆయన ఆల్రెడీ ఉయ్యాల జంపాల, మష్ను ఇలాంటి మూవీస్ అయితే తీశాడు. అలాంటి క్లాస్ మూవీస్ తీసి ఇలాంటి ఒక మాస్ మూవీ తీయడం నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన నుంచి. ఇంకా తెలంగాణ కల్చర్ని రూటెడ్ వరకు కూడా చాలా బాగా చూపించారని చెప్పాలి. ఆ లాంగ్వేజ్ కానీ, ఆ డిక్షన్ కానీ ఎక్కడా కూడా వదలలేదండి. త్రూ అవుట్ ద ఫిల్మ్ అయితే ఆ టెంపో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మూవీలో ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా, క్లారిటీ మిస్ అవ్వకుండా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుందండి. పర్ఫార్మెన్సెస్ అదిగా కూడా అందరూ ఇరక్కొట్టేశారని చెప్పాలి. మూవీలో కాస్టింగ్ వచ్చేసి చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా రాబట్టారు డైరెక్టర్ గారు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ అయితే ఓన్లీ ఈ క్యారెక్టర్స్ కోసమే రాశారు, వీళ్ళ కోసమే రాసినట్టు అనిపించింది నాకైతే. ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చిన్న సినిమా కదా తక్కువ పెడదామని అనుకోలేదండి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టూ గుడ్ అనిపించాయి. ఇంకా టెక్నికల్ కూడా మూవీ చాలా స్ట్రాంగ్ ఉందండి. సినిమాటోగ్రఫీ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ 1980s ఆ వరంగల్ ప్రాంతాన్ని అయితే మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. కిమ్యూలో నెగిటివ్ విషయానికి వస్తే హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ అండి, అవన్నీ కూడా చాలా ట్రెడిషనల్గా ఓల్డ్ అనిపిస్తాయి, పాచందకాయ పచ్చలాగా ఉంటాయి. సో మన చిన్నప్పటి నుంచి హీరోస్ అందరికీ చూస్తున్న ఎలివేషన్స్ ఈ హీరోకి ఇవ్వడం వల్ల అయితే మనకంత ఇంపాక్ట్ అయితే కలగదు. మూవీ అంతా కూడా ఒక టెంప్లెట్ ఫాలో అయినట్టున్నారండి. కొద్దిసేపు బాగానే ఉంటుంది, మూవీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బాగా చూపించడం అనిపిస్తుంది. మళ్ళీ కాసేపు చూసేసరికి ఎలివేషన్స్ ఆ టెంప్లెట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల అయితే మనం స్క్రీన్కి అంత హూక్ అవ్వలేమో అనిపించింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో ఇదైతే మనం బాగా అబ్జర్వ్ చేస్తామండి. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా రాసుకోలేకపోయారేమో అనిపించింది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నా కానీ ఫ్లాట్గా వెళ్ళిపోతుంది నేరేషన్ అంతా. నెక్స్ట్ ఏం జరుగుతుందో సీన్ అయితే మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉంటుంది. ఈ మూవీకి కనుక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే పడుంటే మాత్రం మూవీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయేదేమో నాకు అనిపించింది. బాగా ఇంపాక్ట్ ఉన్న సీన్స్ని కూడా చాలా సింపుల్గా తేల్చేశారేమో అనిపించిందండి. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ అలానే కాస్టింగ్ కూడా చాలా ఉంటుంది. కాకపోతే వాళ్ళ స్క్రీన్ టైం అయితే సరిగ్గా యూస్ చేసుకోలేకపోయామో అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ అన్ ఓకేష్ ఫిల్మ్ అని చెప్పాలండి. అక్కడక్కడ హై ఇచ్చే ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ మూవీని పక్కా ట్రై చేయొచ్చు. అలానే 1980sలో వరంగల్ ఎలా ఉండేది అని తెలుసుకోవడానికైనా ఈ మూవీ చూడొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మిగిలిన అనిపించింది కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.